ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరము ఆమెని వదిలును గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు బాప్తీసం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి ఒంటరిగా ప్రార్థించి పరిచర్య ప్రారంభించారు. ఆయన ప్రార్థనతో పరిచర్య ప్రారంభించారు. అలాగే ప్రార్థనతోనే పరిచర్యను ముగించారు. కలవరి శిలువలో అది అక్కడ మనం చూస్తాం. అలాగే పరిచర్యనే కాదు, ప్రార్థించిన తర్వాత ఆయన శిష్యులను కూడా ఎన్నుకున్నారు, సేవకు పిలిచారు. వారు ఆయనను వెంబడించారు. అలాగే ఆయన సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉండేవారు. అలాగే సమాజ మందిరంలోకి వచ్చిన వారిలో ఒకడు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని ఆయన వాటి నుండి అతన్ని విడిపించారు. అలాగా ప్రభువారు శిష్యులతో కలిసి పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటిలో పేతురు గారి అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే ఈ సంగతి ప్రభువారికి తెలియజేశారు. ప్రభువారు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను లేవనెత్తారు. ఆమె జ్వరము తగ్గిపోయింది. జ్వరము ఆమెను విడిచిపోయింది. రోగము నుండి విడుదల పొందింది. బాగుపడిన ఆవిడ, స్వస్థత పొందిన ఆవిడ అలాగే గమ్మున ఉండలేదు. వెంటనే లేచి ప్రభువారికి, అక్కడికి వచ్చిన వారికి కావలసినవన్నీ తాను తయారు చేయించి వారిని ఆదరించి వారికి మేలు చేసింది. అంతేకాదు, అనేకులకు మేలు కలుగునట్లుగా ప్రభువారు ఆమె ఇంటిలో ఉండగానే అనేకులు ఈ ఇంటికి వచ్చారు. వారిలో రకరకాల సమస్యల చేత ఉన్న వారందరూ విడుదల పొందారు. దెయ్యాలు పట్టిన వారు విడుదల పొందారు. రోగాలు కలిగిన వారు విడుదల పొందారు. వ్యాధుల నుండి విడుదల పొంది బాగుపడి వెళ్ళారు. వాక్యం వింటున్న నీవు కూడా పేతురు అతలాగా బాగుపడి మేలు పొంది అనేకులకి మేలు, స్వస్థత, విడుదల కలుగునట్లుగా నీవు కూడా ప్రభు వారికి పరిచర్య, ఉపచారం చేస్తే అనేకులకి మేలు కదా. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. వాక్యం విన్న మీ పిల్లలు మీ చేత మేలు పొంది అలాగే ఉండిపోక మీకు పరిచర్య చేస్తూ అనేకులకి ఉపచారం చేస్తూ మేలు పొందిన వీరు అనేకులకి మేలుగా ఉండినట్లుగా మీ పిల్లల్ని మీరు సిద్ధపరచమని
మీ పిల్లలని, వారి కుటుంబీకులందరినీ, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని మీరు దీవించమని, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వారికి కావాల్సిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, సిద్ధపాటు, రాకపోకల్లో, ఆరోగ్యాల్లో, చదువుల్లో సహాయం చేసి మంచి భవిష్యత్తును, మంచి ఉద్యోగాలు మీ పిల్లలకి మీరు అనుగ్రహించమని, మీ పిల్లలు మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.